అందరికీ నమస్కారం. 18వ వార్డు నుంచి మన చిగులపల్లి రమేష్ గారు మా భర్త కంటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రిక్షా కాలనీలో ఉన్నాం. ఇక్కడ జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా మంచిగా నీరాజనం పడుతున్నారు. ఎందుకంటే రమేష్ అన్న ఏంది అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే చెప్పి వదిలిపెట్టే మనిషి కాదు, చెప్పిండు మాట ఇచ్చిండు అంటే తప్పకుండా చేస్తాడు అనే మనిషి తెలుసు. కాబట్టి కరెంటు పోల్స్ సరిగ్గా లేవు, ఇవన్నీ చేయాలి అంటే ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు అయితే రావాలి. నేను అదే చెప్తా ఉన్నా. పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత మన ప్రసాదన్న స్పీకర్ గారు ఉన్నారు. మన ఎమ్మెల్యే ప్రసాదన్న స్పీకర్ కావడం మన అదృష్టం. తర్వాత ఇప్పుడు కాబోయే మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య గారు కాంగ్రెస్ పార్టీకి, మరి తర్వాత ఇప్పుడు అన్న కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తేనే ఇవన్నీ కూడా రోడ్లు కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కానీ తీరడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా కాకుండా ఏదో వేరే పార్టీ వాళ్ళు గెలిచింది అనుకోండి, ఫండ్స్ అనేవి రావు, సో డెవలప్మెంట్ అనేది రాదు. నేను చెప్పేది ఏంటి అంటే ఒకసారి ఆలోచించాలి. కొంతమంది అంటున్నారంట రమేష్ అన్న ఇక్కడ లోకల్ కాదు, నేను లోకల్, సో నన్ను గెలిపియండి. లోకల్ ఏంటి అసలు? లోకల్ నాకు అర్థం కాదు. 34 వార్డులల్లో మనమంతా ఒక ఫ్యామిలీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి, కొండారెడ్డిపల్లి, నాగర్ కర్నూలు దగ్గర కొండారెడ్డిపల్లి, అక్కడి నుంచి వచ్చి కొడంగల్లో నిల్చొని భారీ మెజార్టీతో గెలిచిండ్రు. ఇప్పుడు కొడంగల్ని మొత్తం తెలంగాణలోనే మంచిగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అంటే ఇది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కాదు, ఎవరైతే విజన్ ఉన్న నాయకుడు ఉంటాడో వాళ్ళదే మంచిగా చేస్తారు అనేది ఒక ఇష్యూ. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రేపో ఎల్లుండో ఇంకా లాస్ట్ వచ్చేస్తుంది కదా, కాళ్ళు మొక్తారు వచ్చి. మీకు అందరికీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాళ్ళు మొక్కే నాయకుడిని ఎన్నుకుందామా లేకపోతే మన కళలన్నీ నిజం చేసే నాయకుడిని ఎన్నుకుందామా? మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలమ్మా. అదే కదా, ఎందుకంటే ఈరోజు వస్తాడు కాళ్ళు మొక్తాడు, తర్వాత గెలిచినాక కాళ్ళు పట్టి గుంజుతారు. అవన్నీ మీరు నమ్మకండి. నేను చెప్పేది ఒక్కటే, మన బతుకులు బాగుపడాలి, మన కాలనీ బాగుపడాలి అంటే తప్పకుండా మంచిగా మీ గురించి ఆలోచించే నాయకుడిని మాత్రమే ఎన్నుకోండి. అదే నేను చెప్పేది. వికారాబాద్కి కూడా పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొస్తున్నారు ప్రసాదన్న. మెగా టెక్స్టైల్ పార్క్ కానివ్వండి, ఇంకా చాలా కూడా అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇందాక చాలామంది ఏమడిగిందంటే మా ఇంట్లో చాలామంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేడం, ఏం జాబ్స్ లేవు, మాకు కూడా జాబ్స్ లేవు అని అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ మంచిగా ఉపాధి అయితే దొరుకుతుంది. అనంతగిరి కూడా 1000 కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు, అక్కడ కూడా మనకి జాబ్స్ వస్తాయి. ఇక్కడ మెగా టెక్స్టైల్స్లో కూడా మనకి జాబ్స్ వస్తాయి. కాబట్టి మీరందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, ఏది ఇట్లా జాబ్స్ కావాలన్నా అందరికీ కూడా మంచి వస్తాయి. దీంట్లో అయితే మీరేమి అనుమానం అయితే పెట్టుకోకండి. సో ఆలోచించి ఓటేయండి. నేను అదే చెప్పేది, ఆలోచించి ఓటేయండి. ఎవరికి ఓటేస్తే మీ బతుకులు బాగుపడతాయి, మీ కాలనీ బాగుపడతాయి. అదొకటి మాత్రమే చూసుకోండి అని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.